అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు హయగ్రీవ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ హయగ్రీవ జయంతి అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకుంటారు. దీనినే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని మన శాస్త్రాలు ఎన్నో పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షించాడట. వేదాలు జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞానప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనక కూడా ఓ గాథ వినిపిస్తుంది మనకు. పూర్వం గుర్రపు తల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడట. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలి అనే వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తే హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట. అంటే హయగ్రీవుడు ఒక్క చదువులకు మాత్రమే కాదు, శత్రునాశకుడు కూడా. ఆ హయగ్రీవుని ఆరాధించడం వలన అటు జ్ఞానము ఇటు విజయము రెండూ లభిస్తాయన్నది మన పెద్దల మాట. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన శరీరంలో సూర్యచంద్రులు కళ్ళుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా, ఇలా ఆయనలోని అణువణువు దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలం దక్కుతుంది కదా. హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకనే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తూ ఉంటారు. అత్యంత నిష్ఠతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు. కాబట్టే కనీసం హయగ్రీవ జయంతి రోజునైనా ఆయనను మనం ఆరాధిద్దాం. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని మన పూజగదిలో ఉంచుకుని హయగ్రీవ స్తోత్రాన్ని కాని హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కాని పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం హయగ్రీవ స్తోత్రం 2 లైన్లలో ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే మంత్రాన్నైనా పఠించాలి. హయగ్రీవునికి తెలుపు రంగు పువ్వులన్నా, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకని చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వలన సిరి సంపదలకు కూడా ఏ లోటు లేకుండా ఉంటుంది. ఈ హయగ్రీవ జయంతి రోజున మనం కూడా ఆయనను ఆరాధించి మన మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.